అది మాత్రం ఎంతమంది పర్సెంటేజ్. నీవు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత ఓట్ పర్సంటేజ్ చెప్పు నాకు? 60%, 65%, 35% పీపుల్ ఓటు వేయడం లేదనే కదా. ఏం హక్కు ఉంది వాళ్ళకు మాట్లాడడానికి? నువ్వు ఓటేస్తే నీకు హక్కు ఉంటుందమ్మా. యూ విల్ హ్యావ్ రైట్ టు ఆస్క్. ఎస్, నేను ఓటేసాను, నేను అడుగుతున్నా. ఓటేయవు, ఓటేయడానికి బద్ధకం. అబ్బా ఎండుగా ఉంది, మళ్ళా బయటకు వచ్చి ఇదిగో ప్రభుత్వం అట్ట చేస్తుంది, ప్రభుత్వం ఎట్ట చేస్తుంది. మనం ఎప్పుడైనానమ్మా మన డ్యూటీని మనం నిర్వర్తించి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మన డ్యూటీని మనం చేయం. అదే ఆయన చెప్పింది. నేను పోయినసారి ఒక ఇట్లానే ఇంటర్వ్యూకి వెళ్తే యాంకర్ని అడిగా, నువ్వు ఓటేసావా అని. నేను ఓటు వేయలేదు సార్ ఇప్పుడు దాకా. నీకు యాంకర్గా నిలబడేదానికి అర్హత ఉందా అని అడిగా. ఒక బాధ్యత గల పౌరురాలి, నీకు ఇష్టం లేదు, నోటా మీద నొక్కు. అవునా కాదమ్మా? మన బాధ్యత మనకున్నది కదా. ఇప్పుడు నువ్వు ఒక పాత్రికేయురాలుగా నీ బాధ్యత ఏంటి? నిజాలని వెలికి తీయడం. నేను నిజాలను వెలికి తీస్తా, ఓటు మాత్రమే వేయను. ఎట్లా? చాలా మంది ఉంటారు సార్. అది నిజంగా చాలా వెరీ బేసిక్ థింగ్ టు డూ. మనం వేసుకోవాల్సిన ప్రశ్న లుంబిని, ఇప్పుడు నిన్ను నువ్వు విమర్శించుకోలేకపోతే, నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేకపోతే నువ్వు రేపు ఏం సాధిస్తావు? కాబట్టి ముందు కానీ ఈ సమయం అది డిస్కషన్ కాదు. ఈ సమయంలో ప్రజలందరూ ప్రభుత్వానికి తోడుగా నిలబడాలి, సైన్యానికి తోడుగా నిలబడాలి. అండ్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు కొన్ని సెక్యూరిటీ మెషర్స్ని ప్రభుత్వం చెబుతోంది. ఏది మీరు సైరన్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ టైంలో, దాంట్లో చెప్పేటటువంటి వీటిలన్నిటిని కూడా మనం పాటించాలి. బ్లాక్ నైట్ ఇది చేసినప్పుడు లైట్లన్నీ ఆర్పేసి ఇట్లా చీకట్లో ఉండండి ఒక పూట, ఏం కాదు ఈ దేశం కోసం. ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇది జరిగింది, వెళ్ళండి అక్కడ సేవ చేయండి, సహాయం చేయండి. సైరన్ మోగింది, ఒక అంటే సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళి రక్షించుకోండి మిమ్మల్ని మీరు. సార్, ఇలాంటి టైంలో డెఫినెట్లీ అంటే మనకు చాలా ఇయర్స్ పాటు ఇప్పుడు మనము ఏవైతే ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు చూస్తున్నామో ఒక్కసారి జరిగింది కాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది అవుతూ వస్తున్నాయి. అండ్ పాస్ట్ లో జరిగిన ఫ్యూ మిస్టేక్స్ వల్ల అని చెప్పి మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మెన్షన్ చేశారు, కొంతమంది తీసుకున్న డెసిషన్స్ వల్ల అని చెప్పేసి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఇంతవరకు మనం ఇంత యునైటెడ్ గా ఉండడానికి మన ప్రీ ఇండిపెండెంట్ ఎరా ఏదైతే ఉందో అక్కడ ఉన్న లీడర్స్ మనకు మేజర్ గా గుర్తు రావాలి కదా సార్ ఆ టైం పాయింట్ ఆఫ్ టైం. భారతదేశంలో ఒక ప్రత్యేకంగా హిందువులు ఒక అద్భుతమైనటువంటి ఇది, వాళ్ళు సమయాన్ని బట్టి మద్దతునిస్తూ ఉంటారు. కానీ దాన్ని అలసుగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే కరెక్ట్ కాదు కదా. అది జరిగింది ఇంతకుముందు. నిజమే. అప్పుడు ఎందుకు గమ్ముకున్నారు హిందువులు? ఇప్పుడు కూడా గమ్ముకున్నారు. ఎక్కడైనా హిందువులు తిరగబడ్డట్టు నీకు దాఖలాలు ఉన్నాయమ్మా? అవునా కదా? ఎస్, నేను నీకు ఓటేసా, నీ బాధ్యత నన్ను రక్షించడం. సో కర్తవ్యాల్ని ఆలోచించేవాడు హిందువు, డ్యూటీల్ని ఆలోచించేవాడు హిందువు. కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. అండ్ అదే మెన్షన్ చేసినట్టుగా ప్రీ ఇండిపెండెంట్ ఈ ఎరాలో మనకి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల మనకు ఈ అట్లీస్ట్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు ఏవైతే ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో ఉన్న లీడర్స్ ఎవరో చెప్పమ్మా నాకు. సార్ మనకు ఒక ఇద్దరు పేర్లు చెప్పు. వల్లభాయ్ పటేల్ గారు అండ్ అఫ్ కోర్స్ సుభాష్ చంద్రబోస్ గారు. వల్లభాయ్ పటేల్ ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎందుకు చేయలేదమ్మా?
అంటే దేర్ అ డిబేట్ అరౌండ్ ఇట్ సార్ అగైన్ చెప్పు ఎండ్ ఆఫ్ ద డే. సో కంఫర్ట్ ద డిబేట్. ఎస్ సార్. సో అప్పుడు ఉన్న ఏవైతే సర్కమ్స్టాన్సెస్ లో జవహర్ లాల్ నెహ్రూ అంటే మొత్తము ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అదంతా జరిగిందో అందరూ కూడా వల్లభాయ్ పటేల్ గారికి సపోర్ట్ చేశారు. ఆయనకి అన్ని ఓట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ గాంధీ గారు మాత్రమే ఓకే జవహర్ లాల్ నెహ్రూ ఉంటే బెటర్, ఈయన ఉంటే బెటర్ అండి. అప్పుడు డిసైడ్ చేయడానికి ఎగ్జాక్ట్లీ సార్, లెట్ మీ కంప్లీట్. you are you to decide ఆయన ఓన్లీ డిప్లొమాటిక్ టైస్ లో మాత్రమే when the complete dais supported Patel and you are alone supported Nehru. Who are you to support? ఇక్కడ ఏంటంటే అఫ్ కోర్స్ వల్లభాయ్ పటేల్ గారు అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు మొత్తం ఇండియాని యునైట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్డమ్ దగ్గరికి వెళ్ళి కింగ్స్ తో మాట్లాడి ఎంటైర్ ఇండియాని యునైట్ చేయడానికి హీ వాజ్ ద పర్సన్. Yes. యాప్ట్, పర్ఫెక్ట్, దర్ ఇస్ నో డిబేట్ అరౌండ్ ఇట్. కాకపోతే అదే పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే అంటే అక్కడ ఒక వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఐఎమ్ నాట్ నో సైడ్ ఉంటే ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ టైస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ కోర్స్ యుఎన్ఓ ఏదైతే టైస్ ఏం జరిగినాయి నెహ్రూ టైంలో మనకు రావాల్సినటువంటి వీటో పవర్ దొబ్బింది యుఎన్ఎస్సి లో. అది వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అది అంటే బిఫోర్ దట్ ఇది అంటే అది చైనాకి ఇవ్వమని తమరే కదా ఆదేశించారు. అమెరికాను కోరాడు కదా చైనాకి ఇవ్వమని. ఏది శాశ్వత సభ్యత్వం ఎందుకు వదులుకున్నావు నువ్వు? మనకు బాయ్ బాయ్ నువ్వు అంటున్నావు కదా 1962లో బాగా బాయ్ బాయ్ అన్నారుగా. 1962 యుద్ధానికి కారణం ఏంటి? ఎవడు కారణం? కాశ్మీర్ దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఇన్ని సంస్థానాల్ని విలీనం చేసినటువంటి వల్లభాయ్ పటేల్ కాదని కాశ్మీర్ని నువ్వు తీసుకొని కదా ఇంత పెట్టావు. ఇంకా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఇది నీకెక్కడిది? నిన్ను నమ్మిన గాంధీని కొట్టాలి. నా శవం మీదనే ఈ దేశం రెండుగా చీలుతుంది అన్నటువంటి వాడు గాంధీ. మరి ఈ దేశం చీలడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు 14 మంది నిర్ధారించినటువంటి వ్యక్తిని కాదని నీ ఒక్కడి ఇష్టంతో ఎందుకు నువ్వు ఏర్పాటు చేశావు? గాంధీ నెహ్రూ అంత మగోడని నీకు తెలుసా? పటేల్ కాదనా? పటేల్ అంత సమర్థుడు కాదనా? చెప్పమ్మా, మీరు చెప్పండి సార్. ఎందుకు గాంధీకి పర్సనల్ ఇంట్రెస్ట్ జవహర్ లాల్ నెహ్రూ చేయడానికి? దీనికి అంతటికి ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిష్. నేను అనడం కాదు ఈ మాట, సుభాష్ చంద్ర బోస్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళ చెప్పులు నాకే కుక్కలు కాంగ్రెస్ వాళ్ళని. నేను అన్న మాటలు కాదు ఇవి, సుభాష్ చంద్రబోస్ అన్న మాటలు. ఆయన కంటే నీకు నాకు ఎక్కువ తెలుసా? చెప్పమ్మా. అంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అక్కడ అప్పట్లో ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు. మరి సుభాష్ చంద్రబోస్ ఎవరు బయటకు పంపించారు? ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి సుభాష్ చంద్రబోస్ ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయి ఈ మాట మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంది? అంటే హీ నోస్ ద ఫ్యాక్ట్స్. సో నీకు హిస్టరీలోకి వెళ్తే అది ఇంకొక అండ్ ఎస్ సార్ డెఫినెట్లీ అది డిఫరెంట్ సెషన్ అయిపోతుంది మనకి. అండ్ ఆల్సో సార్ మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న టెక్నాలజీకి పాకిస్తాన్ గురించి మనం అసలు డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏన్షియంట్ ఇండియాలో మనకున్న టెక్నాలజీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా సార్. సో దాని గురించి చెప్తారు ఒక్కసారి? చూడమ్మా, టెక్నాలజీ అనేది ఆనాటి టెక్నాలజీ ఆనాటిది. ఇప్పుడు ఆనాటి టెక్నాలజీ ఏముందో నీకు తెలియదు, కానీ ఎట్లా వర్క్ చేసిందో నీకు తెలుసు. ఓకే, నీకు దాన్ని ఎలా తయారు చేశారనేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.